వెల్కమ్ టు టీవీ11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. అటు సభ ఇటు సెగ హైటెన్షన్ లో హైదరాబాద్. కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తాం చంద్రబాబు. బీజేపీ ఆశలకు నరేంద్ర మోడీ నీళ్లు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం షర్మిల. మలక్పేట ఆంధ్ర బ్యాంకులో అగ్ని ప్రమాదం. న్యూస్ ఇన్ డీటెయిల్స్. హైదరాబాద్ లో రేపు జరగనున్న సీమాంధ్రల సమైక్య సభ హైటెన్షన్ సృష్టిస్తోంది. సభ జరిపి తీరుతామని సమైక్యవాదులు, సభను అడ్డుకుంటామని తెలంగాణవాదులు పోటాపోటీ ప్రకటనలు ఇస్తున్నారు. సభను అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ అనురాగ్ శర్మ హెచ్చరిస్తున్నారు. రాజధానిలో జరగబోతున్న ఉద్యోగుల సభను అడ్డుకోవద్దని చేతులు జోడించి అడుగుతున్నా అంటూ ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు పి అశోక్ బాబు కోరారు. తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో 7వ తేదీన హైదరాబాద్ లో సభను నిర్వహించడం అంతే నిజమంటూ ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఉద్యోగులకు, ఇతరులకు ఎదురయ్యే ఇబ్బందులపై మాట్లాడుకునేందుకు ఏర్పాటు చేసుకున్న సభను అడ్డుకోవడం తగదని అశోక్ బాబు అన్నారు. 7వ తేదీన సభను నిర్వహించేందుకు పోలీసులు అనుమతించినప్పటికీ అధికారులు మాత్రం ఎల్బీ స్టేడియంను తమకు అప్పగించడంలో జాప్యం చేస్తున్నారని అశోక్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. స్టేడియంను ఇవ్వకపోతే బయటే సభను నిర్వహించి తీరుతామని చెప్పారు. సమైక్య పరిరక్షణ వేదికకు చెందిన మరికొందరు ప్రతినిధులతో కలిసి అశోక్ బాబు ఏపీ ఎన్జీఓ హోంలో విలేకరులతో మాట్లాడారు. సోదరులుగా విడిపోదామని చెప్పేవారు సభను అడ్డుకోవటం ఎంతవరకు సమంజసమంటూ ఆయన ప్రశ్నించారు. సభకు రాజకీయ నాయకులను పిలవద్దని పోలీసులు చెప్పారు. అయినా రాజకీయ నాయకులు వస్తే తప్పేమిటి? మేం వారిని వ్యక్తులుగా మాత్రమే రావాల్సిందిగా కోరాం. మేం మాత్రం ఏ విషయంలో కూడా చట్టాన్ని, పోలీసు నిబంధనలను అతిక్రమించబోము. ఉద్యోగులంతా ఐడీ కార్డులను చూపించి స్టేడియం లోపలికి రావాలని పోలీసు అధికారులు చెప్పగా ఐడీ కార్డులతో పాటు తాము ముద్రించి ఇచ్చిన లేబుల్ ను కూడా చూడవలసిందిగా కోరాం. అందుకు వారు అంగీకరించారు. అంతేకాకుండా తెలంగాణ వాదులంతా మాకు సహకరించాలి. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సభ ఇదే స్టేడియంలో జరగ్గా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అదే విధంగా మమ్మల్ని నిర్వహించుకోనివ్వండి అని అశోక్ బాబు విజ్ఞప్తి చేశారు. సభను స్టేడియంలో జరగకుండా అడ్డుపడితే బయటే నిర్వహిస్తాం. ఎక్కడ నిర్వహించినా మాదంతా శాంతియుతంగా ఉంటుందని, ఇప్పుడు సభను అడ్డుకుంటే మాకు ఇబ్బందేమీ ఉండదు. కానీ ఇది సీమాంధ్రలో సమైక్య ఉద్యమాన్ని మరింతగా రగల్చడానికి, తెలంగాణ వాదాన్ని ఢిల్లీలో గట్టిగా అడ్డుకోవటానికి ఇటువంటి చర్యలు దోహదపడతాయన్న విషయాన్ని గుర్తించాలి. అమెరికా వంటి దేశాల్లో సైతం మనం నిరసన ప్రదర్శనలు చేసుకునే అవకాశం ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో మేం సభను ఎందుకు పెట్టుకోకూడదు అని పి అశోక్ బాబు ప్రశ్నించారు. సభకు 50,000 మంది వస్తారని భావిస్తున్నామని తెలిపారు. సభను నిర్వహించేది ఉద్యోగుల జీతాలను పెంచుకోవటానికి కానే కాదని, ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకు అంతా సమైక్యంగా ఉంటూ అభివృద్ధితో పాటు పాలు పంచుకోవడమేనని ఆయన తెలిపారు. మరోవైపు ఏపీ ఎన్జీఓలు తలపెట్టిన సభకు అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ ఐకాసా ఒకరోజు బంద్కు పిలుపునిచ్చింది. నేటి అర్ధరాత్రి నుంచి 7వ తేదీ అర్ధరాత్రి వరకు తెలంగాణ వ్యాప్తంగా బంద్ నిర్వహించనుంది. ఇందుకు విద్యా సంస్థలు, వ్యాపారులు, పరిశ్రమ యజమానులు, వర్తక వాణిజ్య సంస్థలు బంద్కు సహకరించాలని ఐకాసా విజ్ఞప్తి చేసింది. బంద్ సీమాంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా కాదని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్న సీమాంధ్ర పక్షపాత తెలంగాణ వ్యతిరేక విధానాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కుకు భంగం కలిగిస్తున్నందున నిరసనగానే బంద్కు పిలుపునిచ్చినట్లు ఐకాసా చైర్మన్ కోదండరాం ప్రకటించారు. తెలంగాణ రాజకీయ ప్రజా సంఘాల ఐకాసా స్టీరింగ్ కమిటీ సమావేశం టీఎన్ఈఓ భవన్ లో జరిగింది. సమావేశానంతరం కోదండరాం విలేకరులతో
మాట్లాడారు. ముల్కీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 7వ తేదీన ఐకాస నిర్వహించ తలపెట్టిన శాంతి ర్యాలీకి అనుమతి నిరాకరించడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి ధోరణే దీనికి కారణమని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, నల్గొండ ముల్కీ అమరవీరుల సంస్మరణ సభ కోసం వేసిన గుడారాలను పోలీసులు కూల్చివేశారని, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విద్యార్థులపై రౌడీ షీట్లు తెరిచారని, తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. టీఎన్ఈఓ భవన్ లో జరిగిన సమావేశంలో తెరసా పార్టీ నుంచి ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు డాక్టర్ దాసోజు శ్రవణ్, సిపిఐ డెమోక్రసీ, గోవర్ధన్, సంధ్య, ఉద్యోగ సంఘాల నుంచి సి విఠల్, దేవి ప్రసాద్, కారం రవీందర్ రెడ్డి, రఘు, వి శ్రీనివాస్ గౌడ్, కృష్ణా యాదవ్, న్యాయవాదుల ఐకాస నేత రాజేందర్ రెడ్డి, ప్రజా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం ఉద్యోగుల కోసం క్రికెట్ పోటీ నిర్వహిస్తామని గతంలోనే దరఖాస్తు చేసుకుందని, కాగా సుప్రీంకోర్టు గతంలో క్రీడా మైదానాలను క్రీడలకే ఇవ్వాలని తీర్పును ఇచ్చిందని, అయినా ఎల్బీ స్టేడియాన్ని ఉద్యోగ సంఘాల సభకు అనుమతి ఇవ్వటంలో ఆంతర్యమేంటని కోదండరాం ప్రశ్నించారు. తెలంగాణ ఐకాస తలపెట్టిన బంద్ ను విజయవంతం చేయాలని తెరసా అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులందరూ రహదారులపైకి వచ్చి రాయలసీమ ఫ్యాక్షనిస్టులు, విజయవాడ గుండాలు హైదరాబాద్ కు రాకుండా అడ్డుకోవాలని తెలంగాణ న్యాయవాదుల ఐకాస చైర్మన్ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు పెట్టుకుని తమ వాదనలు వినిపించవచ్చని, ఏపీ ఎన్జీఓలు సభ నిర్వహించుకునే రోజే తెలంగాణ ఐకాస బంద్ కు పిలుపునివ్వడం సమంజసం కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాగా 7న అటు సీమాంధ్ర ఉద్యోగుల సభ, ఇటు 24 గంటల బంద్ కు తెలంగాణ వాదుల పిలుపు నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రెండు వర్గాలు శుక్రవారం నుంచే కార్యాచరణ మొదలు పెడుతుండటంతో పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముందస్తు భద్రత ఏర్పాట్లు చేయాలని నిర్ణయించడంతో గురువారం రాత్రి నుంచే పోలీసు బలగాలు రోడ్లపైకి వచ్చాయి. శాంతి భద్రతల కోణంలో అన్ని జాగ్రత్తలు చేపట్టామని, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హైదరాబాద్ సైబరాబాద్ కమిషనర్లు అనురాగ్ శర్మ, సివి ఆనంద్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ కమిషనరేట్లలో 4500 మంది అదనపు సిబ్బందిని బందోబస్తుకు వినియోగించనున్నారు. కాంగ్రెస్ పెట్టిన చిచ్చుతో రగులుతున్న తెలుగు జాతిపై ఒట్టేసి చెబుతున్నా, మీ పొట్ట కొట్టేందుకు చూస్తున్న ఆ పార్టీని మీ అందరి సహకారంతో భూస్థాపితం చేస్తా. అప్పటి వరకు నేను నిద్రపోను. నేను ధర్మయుద్ధం చేస్తున్నా. మీకు ద్రోహం చేసిన వారెవరైనా అంతు చూసే వరకు ఊరుకోను అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. నిన్న ఉదయం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని మోతడక నుంచి చంద్రబాబు తన 5వ రోజు ఆత్మగౌరవ యాత్రను ప్రారంభించారు. సిడబ్ల్యూసి తీర్మానం చేసిన తీరును చంద్రబాబు ఎండగట్టారు. ఇదేమి న్యాయం? 36 రోజులుగా కోట్ల మంది ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. తమ పిల్లల చదువులు ఏమైపోతాయి? ఉద్యోగాలు ఎలా వస్తాయి? రేపటి రోజున తాగడానికైనా నీళ్లుంటాయా అన్న భయంతో ఉద్యమిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కనీసం స్పందించకపోవడం దారుణం. సమాధానం చెప్పకుండా ముందుకు పోతున్నారు. ఇది న్యాయమా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఢిల్లీలో మకాం వేసిన దుష్ట చతుష్టయం దేశాన్ని సర్వనాశనం చేస్తోందని కాంగ్రెస్ పెద్దలు చిదంబరం, అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్లను తూర్పారబట్టారు. చిదంబరం 4 ఇంగ్లీషు ముక్కలు మాట్లాడుతూ అదే గొప్ప అనుకుంటారు. ఆజాద్ జమ్మూ కాశ్మీర్ నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ మొనగాడిలా, హీరోలా ఫోజులు కొడుతున్నాడు. దిగ్విజయ్, అహ్మద్ పటేల్ ఎంపీలుగా గెలవలేరు. వీళ్ళ తెలుగు జాతి తలరాతను రాసేదని మండిపడ్డారు. జగన్పై విమర్శలు సంధించారు. అత్తగారింటికి పోయినట్లుగా జైలుకు పోతున్నారు. అలాంటి దొంగబ్బాయి జగన్కు సీఎం పదవి కావాలట. దోచుకున్న డబ్బులతో పార్టీ, పేపరు, టీవీ పెట్టి నాపై విషం కక్కుతున్నారు. ఆ పత్రికలో నాపై 4 పేజీలు చెత్తరాతలు రాస్తారు. వాళ్ళ గురించి 3 పేజీలు పరుచుకుంటారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న జగన్కు శాశ్వతంగా జైలులో ఉండే పరిస్థితి వచ్చింది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీపై చంద్రబాబు నిప్పులు చెరిగారు.
తెలుగు జాతితో పెట్టుకుంటే మసైపోతారని హెచ్చరించారు. తెలుగు జాతి అంటే వీళ్లకు లెక్కలేనితనం. సోనియాను హెచ్చరిస్తున్నా, మీ అత్త ఇందిరాగాంధీ ఎన్టీఆర్ను బర్తరఫ్ చేస్తే తెలుగు జాతి ఆమె మెడలు వంచి మళ్లీ అధికారం కట్టబెట్టింది. మీ ఓట్లు సీట్ల కోసం చిచ్చు పెడతారా అని ధ్వజమెత్తారు. సీఎం పైన చంద్రబాబు నిప్పులు చెరిగారు. కిరణ్ చేతగాని దద్దమ్మ, ఫోజులు కొడుతుంటారు. ఢిల్లీకి వెళ్లి లీకులు చేశాడు. ఇంకో పక్కన తెలంగాణ ఇచ్చేస్తున్నామని వరంగల్ జిల్లా నేతలను వెంట తీసుకెళ్లి పార్టీలో చేర్పించారు. ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి నాటకం. ప్రజలే మీ చెవిలో పువ్వులు పెట్టే రోజు దగ్గరలోనే ఉంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బొత్స సత్యనారాయణ ఉత్సవ విగ్రహంలో సైజుకు తప్ప ఏమీ చేయలేని వ్యక్తి అని మండిపడ్డారు. కాగా పంట రుణాలు చెల్లించమంటూ బ్యాంక్ అధికారులు చేస్తున్న ఒత్తిళ్లపై చంద్రబాబు మండిపడ్డారు. తాను అధికారంలోకి వస్తే పంట రుణాలు రద్దు చేస్తానని ప్రకటించారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి పదవిని చేపట్టమని నాపై ఒత్తిడి చేశారు. అయితే ఆ రోజున నేను తెలుగు జాతి అభివృద్ధిపైనే ఆలోచించాను. అందుకే ఆ రోజు సున్నితంగా తిరస్కరించానని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాతకారు అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी। खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस। खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट बीसीबी बैंक, चिरागरी लॉन्ग, ऑबिट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్టీ సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్, 8-4-530/5, ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. విరామానంతరం తిరిగి స్వాగతం. భావి భారత ప్రధాని నరేంద్ర మోడీ అని సంఘ్ పరివార్ బీజేపీ పెట్టుకున్న ఆశలపై మోడీ నీళ్లు చల్లారు. ప్రధానమంత్రిని కావాలని తానెప్పుడూ కలలు కనలేదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. 2017 వరకు ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించాలని గుజరాత్ ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. అలాగే తనకు ప్రధానమంత్రి పదవి మీద ఆశ లేదని, అయితే దేశ ప్రజలకు సేవ చేయాలని ఉందన్నారు. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న గాంధీనగర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్ర ప్రజలు 2017 వరకు సేవ చేయాలని తనను ఎన్నుకున్నారన్నారు.
అప్పటి వరకు గుజరాత్కు సేవ చేస్తా, ఇదే తన తొలి ప్రాధాన్యత, అంతేకాని ఏ ఇతర పదవిని చేపట్టాలన్న ఆశ తనకు లేదన్నారు. ప్రజాసేవే తన లక్ష్యమన్నారు. ఏదైనా కావాలన్న కోరికలు తనకి లేవని, ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నట్లు ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు నరేంద్ర మోడీ సమాధానమిచ్చారు. 2014 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ అధిష్టానం నరేంద్ర మోడీని ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీయేనంటూ ఆయన అభిమానులు చేస్తున్న ప్రచారం సంగతి విదితమే. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ ఈ విధంగా వ్యాఖ్యానించడం ఏమిటన్న విషయం ఎవరికీ అంతు చిక్కడం లేదు. వైఎస్ పాలనలో ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచలేదని, అదే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్నింటి ధరలు పెరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా డోన్లో సమైక్య శంకారావం సభలో ఆమె మాట్లాడారు. ఉదయం షర్మిల డోన్కు చేరుకోవడానికి ముందు నుంచే అశేష సంఖ్యలో ప్రజలు, అభిమానులు ఆమె రాక కోసం వేచి చూశారు. రాగానే ఆమెను అభివాదాలతో ముంచెత్తారు. జై జగన్, జై సమైక్యాంధ్ర నినాదాలు ఆ ప్రాంతం అంతా మిన్నంటాయి. అనంతరం డోన్లో జరిగిన సభలో షర్మిల ప్రసంగించారు. వైఎస్ పథకాలను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తుందని, కేవలం కేంద్రంలో రాహుల్ను ప్రధానమంత్రిగా చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చేస్తుందని ఆమె విమర్శించారు. ఓట్లు, సీట్లు కోసమే రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజిస్తోందని ఆమె అన్నారు. అసలు రాష్ట్ర విభజనకు కారణం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబేనని షర్మిల మండిపడ్డారు. సమైక్యాంధ్రలో ఉద్యమం జరుగుతున్న చంద్రబాబులో చలనం లేదని, ఆయన విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వకుంటే విభజనకు కాంగ్రెస్ సాహసం చేసేది కాదని చెప్పారు. చంద్రబాబుకు ఏమాత్రం నిజాయితీ ఉన్నా తన ఎంపీలు, ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్తో వైఎస్ఆర్సీపీ కుమ్మక్కై ఉంటే జగనన్న జైల్లో ఉండేవాడా అని ఆమె ప్రజలను అడిగారు. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కయ్యారో, వైఎస్ఆర్సీపీ కుమ్మక్కయిందో మీరే తేల్చాలని ప్రజలకు తెలిపారు. సమైక్య శంకారావం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన షర్మిలకు అనంతపురం జిల్లా పామిడి, కర్నూలులో సమైక్య సెగ తగిలింది. నిన్న పామిడికి బస్సు యాత్ర చేరుకోగానే సమైక్యవాదులు అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. షర్మిల ప్రసంగానికి ససేమిరా ఒప్పుకోమని అన్నారు. దీంతో కొంతసేపు అక్కడ ఏం జరుగుతున్నదో తెలియక గందరగోళం ఏర్పడింది. నినాదాల మధ్యనే పోలీసుల సహకారంతో షర్మిల వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రసంగించడానికి ప్రయత్నించారు. సమైక్యవాదుల నినాదాల మధ్య ఆమె ప్రసంగించకుండానే వెళ్లిపోయారు. షర్మిల కాన్వాయ్ని కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఏపీ ఎన్జీఓలు అడ్డుకున్నారు. దాంతో షర్మిల జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేయడంతో ఉద్యోగులు అడ్డు తప్పుకున్నారు. పాత బస్తీలోని కొండారెడ్డి బురుజు వద్ద జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ బాబు లేఖ ఇచ్చినందునే రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ తెగబడిందని ధ్వజమెత్తారు. గత 2 రోజులుగా నగర వ్యాప్తంగా ఆగిన ఆటో చక్రాలు రోడ్డెక్కాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి జరిమానాను 1000కి పెంచుతూ జారీ చేసిన 108 జీవోకు నిరసనగా ఆటో డ్రైవర్లు నిరవధిక సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. బుధవారం అర్ధరాత్రి నుంచి ఎక్కడ ఆటోలు అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఆటో సంఘాల ఐకాస ఆధ్వర్యంలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి లక్ష్మీ పార్థసారథి,
కమిషనర్ అనంతరాములతో వేర్వేరుగా నిన్న చర్చలు జరిగాయి. చలానా తగ్గింపుపై ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో సమ్మె విరమిస్తున్నామని ఐకాస నేతలు ప్రకటించారు. సంబంధిత మంత్రి అందుబాటులో లేనందున ఎంత తగ్గిస్తారనే విషయమై ఇంకా స్పష్టత లేదన్నారు. గతంలో మాదిరిగానే చలానా ఉండాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మళ్లీ సమ్మె బాట పడతామని తెలిపారు. నిన్న రెండో రోజు కూడా నగర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టిన ఆటో సంఘాలు 108 జీవో ప్రతులను తగలబెట్టి నినాదాలు చేశారు. నగరంలోని ఆంధ్రా బ్యాంక్ మలక్పేట్ బ్రాంచ్లో నిన్న అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడ్డాయి. కంప్యూటర్లు, ఫైళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతోనే ఫైర్ ఇంజన్ సకాలానికి ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని బ్యాంక్ అధికారులు తెలియజేశారు. లాకర్ల వరకు గానీ కీలక డాక్యుమెంట్లున్న ప్రదేశానికి మంటలు తాకలేదని అధికారులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ 11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000788. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल वो खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस, खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिरागरी लॉन, ऑबिट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావలసిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా SD సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్, 8-4-530/5, ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. విరామానంతరం తిరిగి స్వాగతం. ఎస్ఆర్ నగర్ టానా పరిధిలో నిబంధనలకు విరోధంగా నిర్వహిస్తున్న ఇంటర్నెట్ కేంద్రాలపై నిన్న పోలీసులు మెరుపు దాడులు చేశారు. 30 మంది నిర్వాహకులను అరెస్టు చేయడంతో పాటు
30 నెట్ కేంద్రాలను మూసివేశారు. ఇన్స్పెక్టర్ ఎస్ ప్రభాకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ఐలు గోవింద్ రెడ్డి, సీతారాములు, అజయ్ కుమార్లు నేతృత్వంలో పోలీస్ సిబ్బంది ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, బికేగూడ, బల్కంపేట్, వెంగళరావు నగర్, సిద్ధార్థ నగర్, బోరబండ ప్రాంతాల్లోని ఇంటర్నెట్ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఎటువంటి గుర్తింపు కార్డులు అడగకుండానే వ్యక్తులను నెట్ కేంద్రంలోకి అనుమతించడం, రహస్య క్యాబిన్లను ఏర్పాటు చేయడం, ఒకరి కంటే ఎక్కువ మందిని నెట్ క్యాబిన్లోకి అనుమతించడం, నెట్ వినియోగదారుల వివరాలను నమోదు చేసుకోకపోవడం తదితర కారణాలతో నగర పోలీస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. 30 నిర్వాహకులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఓవైపు సమైక్యాంధ్ర ఉద్యమం, మరోవైపు హైదరాబాద్ లో ఉద్రిక్తత. ఈ నేపథ్యంలో ఎంబీబీఎస్ 2వ విడత కౌన్సిలింగ్ ను హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖ కేంద్రాల్లో నిర్వహించాలని హెల్త్ వర్సిటీ నిర్ణయించింది. ఈ మేరకు పొడిగింపు నోటిఫికేషన్ విడుదల చేసింది. 11న ఎన్సీసీ, ఆర్మీ, ఆంగ్లో ఇండియన్, పోలీసు అమరవీరుల సంతతి వికలాంగుల అభ్యర్థులకు ఉస్మానియా దూర విద్య కేంద్రాలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. 12 నుంచి 17 వరకు హైదరాబాద్ లోని జేఎన్టీయూ, ఉస్మానియా కేంద్రాలతో పాటు తిరుపతిలోని ఏఎస్వీయూ, విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ, బెజవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో కౌన్సిలింగ్ ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు ఏ కేంద్రంలోనైనా హాజరు కావాలని సూచించారు. తొలి విడత కౌన్సిలింగ్ లో భర్తీ కాకుండా మిగిలిన 54 ఎంబీబీఎస్, 252 బీడీఎస్ సీట్లు పొందిన కళాశాలలో చేరని 20 ఎంబీబీఎస్, 140 బీడీఎస్ సీట్లతో పాటు విశాఖలోని అనిల్ నీరుకొండ దంత వైద్య కళాశాల, రాజధానిలోని మల్లారెడ్డి దంత వైద్య కళాశాలల ఒక్కో దాంట్లో అదనంగా 50 సీట్లను కలిపి మొత్తం 150 సీట్లను ప్రస్తుత కౌన్సిలింగ్ కు అందుబాటులో ఉంచారు. వికలాంగుల కేటగిరీలో 13 మంది మాత్రమే కౌన్సిలింగ్ కు అర్హత సాధించగా మిగిలిన సీట్లను ఆయా రిజర్వేషన్ కేటగిరీల వారీగా కన్వర్షన్ చేస్తారు. సంబంధిత సీట్ మ్యాట్రిక్స్ ను వెబ్సైట్ లో పొందుపర్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ఓ సినిమా చేస్తున్నారా? ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు నిర్మిస్తున్నారు అనే వాటిపై ఇప్పుడు టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. వీరిలో ఒక హీరో సినిమా రిలీజ్ అయితేనే బాక్స్ ఆఫీస్ బద్దలవడం ఖాయం. అటువంటిది ముగ్గురు స్టార్లు కలిసి సినిమా చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురవడం ఖాయం. పీవీసీ భాస్కర్ ప్రసాద్, వి పొట్టలూరికి ఈ ముగ్గురు హీరోలతో సినిమా చేయాలని ఉందంట. ఈ సినిమాను 100 కోట్లతో నిర్మిస్తారని చెప్తున్నారు. ఈయన వీరితో సినిమా చేయడానికి రెడీ అయిన వీరు ముగ్గురు కలిసి ఒక సినిమా చేశారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ ముగ్గురు కలిసి మల్టీ స్టార్ సినిమాను చేయడానికి ఒప్పుకుంటే దీనికి ఎవరు డైరెక్షన్ చేస్తారో, ఈ అదృష్టం ఏ డైరెక్టర్ కు దక్కుతుందో చూడాలి. ఒకవేళ ఈ ముగ్గురు హీరోలు కలిసి నటిస్తే వెండితెరపై అద్భుతం జరగడం ఖాయమని అంటున్నారు సినీ వర్గాలు. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.